ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తోకరేడు ఛానల్. సత్సంగంలో పాల్గొనడం వలన కలిగే ప్రయోజనాలు, వికాస తరంగిణి గురించి శ్రీమతి సునీత గారి అనుభవాలు. మనకు తెలుసు, మనకి ఏంటంటే చిన్నప్పటి నుంచి వ్యాస మహర్షి గురించి అయితే మనకు తెలియదు. దేనివల్ల తెలిసింది? మనకు గుడికి రావడం వల్ల వ్యాస మహర్షి ఏంటో మనకు తెలిసింది. ఇంకా గుడి అనేది ఏంటంటే మనకి చాలా మందితో పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు ఏర్పడడంతో పాటు కొత్త విషయాలన్నీ తెలుస్తాయి అన్నమాట. ఇప్పుడు ఒకరితో మనం సత్సంగంలో పాల్గొంటున్నాం, వాళ్ళకి తెలిసిన మంచి విషయాలన్నీ మనకు చెప్తున్నారు, మనకు తెలిసిన విషయాలన్నీ వాళ్ళు చెప్తున్నారు. అలా ఏంటంటే ఈ సత్సంగం ఎలా ఏర్పడింది? ఆ గురువుల వల్లే. వ్యాస మహర్షి గురించి చెప్పుకుందామంటే, మనకి వ్యాస మహర్షి అంటే మనకి మనం చూడలేదు, ఎవరు తెలియలేదు. ఆయన ప్రసాదించిన ఆ వేద సారాన్నంతా రామానుజులు వీళ్ళందరూ గ్రహించి మనకి ఇంకా సులభంగా మనకి అర్థమయ్యే విధంగా వాళ్ళ శిష్యులకి, అలా శిష్యులు అలా వచ్చిన ఆ స్వామీజీ మనకి ప్రత్యక్షంగా తెలిసింది ఎవరంటే చిన్నజీయ స్వామి వారు. ఆయన ద్వారా మనకి ఈ అనపర్తి, అత్తమూరి చుట్టుపక్కలంతా విష్ణు సహస్రనామం ప్రచారం జరిగింది అంటే ఆ స్వామి చిన్నజీయ స్వామి వల్లే. ఏంటంటే మొత్తం వికాస తరంగిణి అనేదంతా మొదలుపెట్టి మనకి విష్ణు సహస్రనామాన్ని నేర్పించడానికి ప్రోత్సాహం ఆయన వల్ల జరిగింది. ఆయన మొదలుపెట్టిన పనిని మన డాక్టర్ గారు ఇంకా ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్కరుగా ప్రతినిధులుగా నియమం పొంది డాక్టర్ గారు తర్వాత శారద గారు, తర్వాత మన చూడమణి గారు, వీళ్ళందరి ద్వారా ఏంటంటే మంచి మంచి విషయాలు అన్నీ చాలా తెలుసుకోవడానికి కారణం ఆ గురువు. అంటే వ్యాస మహర్షి నుంచి అలా పరంపరగా ఇప్పుడు మన స్వామీజీ, మన ప్రత్యక్ష గురువు మనకి చిన్నజీయ స్వామి ద్వారా ఇలా మన సత్సంగం ఏర్పడింది అనమాట. వికాస తరంగిణి సత్సంగం. దీనివల్ల ఏంటంటే ఇంట్లో ఎన్నో సమస్యలు ఉంటాయి. వెళ్తాంలే, గుడికి వెళ్తాంలే అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. వెళ్దాం అనుకున్నా కూడా ఆటంకాలు వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కానీ ఏంటంటే మనకి మనసులో చిన్న కోరిక ఉంటే చాలు, ఆ స్వామిని చూడాలని. ఆ సత్సంగం సభ్యులందరూ ఇప్పుడు ఇంట్లో కూర్చొని విష్ణు సహస్రనామం చదువుకుంటే ఏముండదు, కానీ గుళ్ళో కూర్చుంటే అదొక వైబ్రేషన్ అనమాట. అంతమంది చదువుతుంటే ఏంటంటే ఆ శక్తి వస్తుంది. ఈ సత్సంగంలో పాల్గొనడానికి కారణం ఎంత ఇంట్లో పనులు అవ్వకపోయినా ఏదో విధంగా రావాలి అని చిన్న కోరుకుంటే ఏదో విధంగా ఈ సత్సంగంలో అందరూ కలుసుకుంటారు. మనం ఈ సత్సంగానికి ఎంత కారణం ఆ గురువులకి పాదాభివందనం చేస్తాం అన్నమాట. శ్రీ విశిష్టాద్వైత